తెలంగాణలో కరోనా కేసులు మెల్లమెల్లగా పెరుగుతూనే ఉన్నాయి. నిన్నటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 14గా ఉండగా కొత్తగా మరో 6 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 20కు చేరింది. అయితే కోవిడ్ నుంచి ఒకరు రికవరీ కాగా ప్రస్తుతం 19 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. కొత్తగా వచ్చిన కేసులు హైదరాబాద్లో 4, మెదక్లో 1, రంగారెడ్డిలో 1 కరోనా కేసు నమోదైంది. ఈ రోజు మొత్తం 925 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 6గురికి పాజిటివ్ గా తేలింది. అయితే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసే సమయానికి మరో 54 మందికి సంబంధించిన కోవిడ్ పరీక్షల ఫలితాలు రావాల్సింది. కరోనా కేసుల వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కరోనా బాధితుల చికిత్సకు కావాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. ఈ మేరకు ఆయా ఆసుపత్రుల్లో ఐసోలేషన్ బెడ్లను ప్రభుత్వం సిద్దం చేసింది. కరోనా సైలెంట్ గా వ్యాప్తి చెందుతున్నందున ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది. మాస్కులు, శానిటైజేషన్ లాంటి కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది. పాఠశాలలు కూడా తగు నిబంధనలు పాటించాలని సూచించింది. మరోవైపు వాతావరణంలో కూడా మార్పులు చోటు చేసుకోవడంతో పాటు ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతుండడం కూడా అధిక వ్యాప్తికి కారణమయ్యే అవకాశాలుండడంతో వైద్యులు పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఇలా ఉండగా వరంగల్ ఎంజీఎంలో కరోనా కలకలం రేగింది. భూపాలపల్లి జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి కొత్త వైరస్ సోకినట్లు పుకార్లు చక్కర్లు కొట్టాయి. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. డొంకరి యాదమ్మ అనే 62 సంవత్సరాల మహిళ గాంధీనగర్, గన్పూర్ మండల్ అండ్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ కి చెందిన ఎంజిఎం హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. తీవ్ర శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందితో మన దగ్గరికి రావడం జరిగింది. అయితే హిస్టరీలో ఆమె గత 4 రోజులుగా వరంగల్లో ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందుతూ అక్కడ కోవిడ్ పాజిటివ్ గా ఓ ప్రైవేట్ ల్యాబ్ నుంచి చేసిన రిపోర్ట్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే మేము వెంటనే స్పందించి ఆమెను ఐసోలేట్ చేసి కోవిడ్ వార్డులో ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నాము. సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ శారీ వార్డు కింద ఇవ్వడం జరుగుతున్నది. ప్రస్తుతం ఆమె స్టేబుల్ గా ఉన్నది. ఆక్సిజన్ మీద 6 లీటర్స్ ఆక్సిజన్ మీద 95% సాచురేషన్ తో ఉంది. ఆమెకు సిటీ స్కాన్ కూడా అయింది. సిటీ స్కాన్ నార్మలే ఉంది. ఎక్స్రేలో చిన్న ప్లూరల్ ఎఫ్యూజన్ అని ఉంది. సో అంటే టిపికల్ ప్యాటర్న్ ఆఫ్ COVID-19 లాగా లేదు సిటీ స్కాన్ లో. సో అయినప్పటికీ ఆమెను సస్పెక్ట్ కేసులుగా చూసి అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ చేయడం జరుగుతున్నది. ఆమెకి ఆర్టీపీసీఆర్ శాంపుల్ కూడా ఈ రోజు పంపించడం జరిగింది కాకతీయ మెడికల్ కాలేజ్ లో వైరల్ రీసెర్చ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ BRDL ల్యాబ్ కి. సో రేపు మనకు మధ్యాహ్నం వరకు ఆ రిపోర్ట్ రావడానికి ఆస్కారం ఉంది. సో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏమన్నా జీనోమిక్ సీక్వెన్సింగ్ కూడా ఇప్పుడు కొత్తగా JN.1 అనే వేరియంట్ వస్తున్నదని మీ అందరికీ తెలుసు, మీడియాలో బాగా